సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరిట తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని తన సినిమా థియేటర్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర సుమారు 460 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు సాగనుంది. అయితే ఇది రాజకీయ పాదయాత్ర కాదని దేవుడి మొక్కు మాత్రమేనని బండ్ల గణేష్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో వెంకటేశ్వర స్వామికి మొక్కున్నానని చెప్పారు. ఆ ఏడుకొండల స్వామి దయతోనే చంద్రబాబు జైలు నుంచి విడుదల కావటమే కాకుండా అత్యద్భుతమైన మెజార్టీతో గెలుపొంది కూటమి ప్రభుత్వాన్ని నెలకొల్పారని అన్నారు బండ్ల గణేష్. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచెళ్తున్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు బతుకునిచ్చిన నా షాద్నగర్ గడ్డకు, 4.5 దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాము. మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి, ఈ స్టేటస్, ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఎంత ఇష్టమైన గడ్డ. అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను. అప్పటికే దాదాపు 43 రోజులు 42 రోజులు అయిపోయింది. ఇంకెప్పుడు బెయిల్ వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది. నడుచుకుంటూ బయటకు వచ్చాను. ఆకాశం వైపు చూశాను. 7 కొండల వాడు కనపడ్డాడు. అయ్యా, మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. 7 కొండల వాడా, చంద్రన్న ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్న బయటికి ప్రాణాలతో తీసుకురా. ఆయనకి పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోరా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవడం జరిగింది. ఇదే షాద్నగర్ నుంచి హైదరాబాద్లో ఒక చిన్న నటుడిగా మొదలుపెట్టిన ప్రయాణం ఈ రోజున ఒక బ్రాండ్గా, బండ్ల అంటే ఒక బ్రాండ్, బండ్ల అంటే ఒక వ్యక్తి కాదు, బండ్ల గణేష్ అంటే ఒక శక్తి. పర్సనల్గా నాకు గణేష్ అన్నతోటి నాకున్న పరిచయం 30 సంవత్సరాల పై మాటే, 32 ఏళ్ళు. నాకు మొదటిసారి కలిసినప్పుడు కరెక్ట్గా వారం 10 రోజుల్లోనే ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు కమ్యూనికేషన్ లేదు. అంటే ఫోన్ కానీ, అప్పుడు ఫోన్ కూడా లేదు, పేజర్ ఉండేది అనమాట. ఎవరన్నా ఫోన్ చేసి ఆర్టిస్ట్గా మాకు కావాలి అని చెప్పడానికి పేజర్ ఉండేది. నేను ఈ మాట ఇప్పుడే కాదు, చాలా సందర్భాల్లో చెప్పుకున్నా. నేను అది ఈ పరిశ్రమలో నాకు మొదటిసారిగా అవకాశం నాగార్జున గారు ఇస్తే, వైవిఎస్ చౌదరి గారి డైరెక్షన్లో, ఆ తర్వాత మొదటి సినిమాగా మాస్టర్ రిలీజ్ అయితే నాకు ఎవరన్నా సహాయం చేశారు అని అంటే అది గణేష్ అన్న మాత్రం.